3,000 కేజీల గంజాయి అక్రమ రవాణా దేశాన్ని కుదిపేసిన కేసు 2021 జూన్ 8న పరవాడ పోలీసులు లంకెలపాలెం జంక్షన్ వద్ద కంటైనర్ను తనిఖీ చేయగా భారీగా గంజాయి స్వాధీనమైంది. ఈ ఘటనపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదై కొందరు నిందితులు అరెస్టయ్యారు. కానీ ప్రధాన సూత్రధారుల్లో ఒకడు 4 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తహజీబ్ ఆలం ఈ కేసులో కీలక నిందితుడు. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాడు. పరవాడ పోలీసులు ఉత్తరప్రదేశ్ వరకు వెళ్లి అంతర్రాష్ట్ర ఆపరేషన్ ప్రారంభించారు. చాకచక్యంగా ఆచూకీ కనుగొని సాహసోపేతంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ట్రాన్సిట్ రిమాండ్పై అనకాపల్లికి తరలించి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించగా జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ సాహసోపేత ఆపరేషన్లో పాల్గొన్న డబ్ల్యూఎస్ఐ మహాలక్ష్మి మరియు బృందాన్ని ఎస్పీ గారు అభినందించారు. నేరస్తులు ఎక్కడున్నా చట్టం ముందు నిలబెడతాం. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది. ప్రజల భద్రత కోసం పరవాడ పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారు.